మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేటలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జనాలు రోడ్లపై రావడానికే జంకుతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై వచ్చిన వారు దప్పిక తీర్చుకోవడానికి చల్లని పానీయాలను తీసుకునేందుకు దుకాణాల వైపు వస్తున్నారు. ప్రస్తుతం నేను రద్దీగా ఉన్నటువంటి రోడ్డుపై ఉన్నాను. చూసుకోవచ్చు, ఇదే ఈ ప్రాంతంలో జ్యూస్ సెంటర్తో పాటుగా కొబ్బరి బొండాల దుకాణాలతో పాటుగా ఫ్రూట్ సెంటర్లు అన్నీ కూడా కలకల్లాడిపోతున్నాయి. చూసుకోవచ్చు, ఎటు చూసినా కూడా మనకు జనమే కనబడుతున్నారు. ఎండల నుంచి తాళలేక ఒక దప్పిక తీర్చుకోవడానికి చల్లని పానీయాలు తాగేందుకు నగరవాసులంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. రోడ్లపైన ఎటు చూసినా కూడా ఈ యొక్క ఫ్రూట్ షాప్లతో పాటుగా జ్యూస్ సెంటర్లు మనకు విధివిగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా రోడ్లపైన జ్యూస్ సెంటర్లతో పాటుగా సోడా బండి దుకాణాలు, మరొక వైపు కూల్ డ్రింక్ల షాప్లే మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కొబ్బరి బోండాలు, వీటితో పాటుగా వాటర్ మిలన్స్, వీటితో పాటుగా ఫ్రూట్స్ అని కూడా అందరికీ అందుబాటులోకి పెట్టారు. వీటితో పాటుగా జ్యూసులు, చల్లనైనటువంటి జ్యూస్ను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క 3 నెలల పాటు విపరీతమైనటువంటి ఎండలు కొట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. మరొక 2-3 నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్న నేపథ్యంలో నగరవాసులు ఆందోళనకు గురి అవుతున్నారు. సాయంకాలం వేళ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విపరీతమైనటువంటి ఎండలకు నమోదవుతున్నాయి. 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదమైనటువంటి అవకాశం ఉంది. ప్రజలు వారి యొక్క దాహార్తిని తీర్చుకునేందుకు, చల్లని పానీయాలను సేవించేందుకు జ్యూస్ సెంటర్ వైపు, ఫ్రూట్ షాప్ల వైపు వస్తున్నారు. అన్న చెప్పండి, నగరంలో ఎండలు మండిపోతున్నాయి, 30 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కదా, ఈ టైంలో మనకు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎటువంటి జ్యూస్ పదార్థాలు తీసుకోవాలంటారు? ఈ టైంలో కర్బూజా, కొబ్బరి బొండాలు, అరటి పండ్లు, ఇలాంటి పండ్లు బిజినెస్ కూడా వీళ్ళకి చాలా చక్కగా నడుస్తుంది. ఈ సమయంలో కొబ్బరి బొండాలు తాగితే చాలా ఉత్తమమని మా సూచన. మంత్రులు గారు, మీరు చెప్పండి, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల పైగా నమోదవుతున్నాయి. మీరు మధ్యాహ్నం సమయం నుంచి సాయంకాలం వరకు రోడ్లపై వెళ్ళాలంటేనే ఎండలు మండిపోతున్నాయి కదా, ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి చల్లని పానీయాలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా కొబ్బరి బొండా తీసుకున్నట్టయితే మనకు మంచి లాభాలు ఉంటాయి. ఆ విధంగా కొబ్బరి బొండాలతో పాటుగా వాటర్ మిలాన్ తీసుకోవచ్చు, గ్రేప్ జ్యూస్ కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే కార్పొరేట్ సంస్థల్లో అమ్మే వాటికన్నా కూడా రోడ్డు పైన అమ్మే చిరు వ్యాపారుల దగ్గర తీసుకొని, చిరు వ్యాపారుల దగ్గర తీసుకోవడంతో పాటుగా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎండలు మాత్రం ఈ 3 డేస్ నుండి మండుటెండలుగా మారిపోయి బాగా ఇబ్బందికి గురి అయిపోతున్నారు పబ్లిక్. ఈ ఐస్ ఎట్లా తయారు చేస్తున్నారు? ఐస్ విషయంలో కానీ జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నారు? కొన్ని కలుషితమైనటువంటి ఐస్ తీసుకోవడం ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఐస్ తీసుకోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వాలిటీగా తయారు చేయించి దాన్ని బట్టే మనం ఇక్కడ పబ్లిక్ బాగానే ఇస్తున్నాం. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ కూడా అందరూ సంతోషపడుతారు. దానివల్ల బాగానే ఇస్తున్నాం. పబ్లిక్ ఖుషి అయిపోతున్నారు. పండ్ల ధర ఎట్లున్నాయన్న? జ్యూస్లు కానీ పండ్లు కానీ ఎట్లా ఉన్నాయి ధరలు? ధరలు మాత్రం రీజనబుల్ రేటే ఇస్తున్నాం ప్రస్తుతానికి. జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు ఏ విధంగా జ్యూస్ తయారు చేస్తున్నాడో మన వీడియో జర్నలిస్ట్ శేఖర్ చూపిస్తున్నారు. ఎక్కువగా వాటర్ మిలన్ జ్యూస్, వీటితో పాటుగా గ్రేప్స్, ఈ సీజన్లో అందుబాటు వచ్చేటువంటి జ్యూస్, ఇవన్నీ కూడా అందుబాటు. మనం మాట్లాడాలి జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు. అన్న చెప్పండి, ఎండలు మొదలైనాయి, ఎక్కువగా ఎటువంటి జ్యూస్ అమ్ముడుపోతుంది? అన్ని రకాలుగా పోతున్నాయి అన్న. ఇప్పటికైతే గ్రేపు, పైనాపిల్, వాటర్ మిలన్, కర్బూజా, వాటర్ మిలన్ పీసులు కూడా పోతున్నాయి మా దగ్గర. ఎక్కువగా ఏ జ్యూస్ తాగుతున్నారు ప్రజలంతా? వైట్ కర్బూజా తాగుతారు ఎక్కువ. వైట్ కర్బూజా బాగా తాగుతారు. ఎట్లా ఉన్నాయి ధరలు, ఎట్లా ఉన్నాయి? మా దగ్గర అయితే మీడియం ధరలు ఉన్నాయి సార్. 30 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. 10, 20, చెరుకు 20 ఉంది. ఆ విధంగా మా దగ్గర ఉంది. ఎక్కువ ఏ టైంలో వస్తారు? మధ్యాహ్నమా, సాయంకాలమా? మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది గిరాకీ అనేది. ఇప్పుడు ఇట్లా ఎండలు ఉంటాయి, ఏప్రిల్ మేలో ఎట్లుంటాయి అంటావు? చాలా బాగుంటుంది. ఇంకేంటి ఎండ ఇప్పటికే చాలా బాగా కొడుతున్నాయి ఎండలు. ఇంకా రాను ఇంకా బాగుంటాయని మేము అనుకుంటున్నాం. ప్రజలకు జ్యూస్ ఇచ్చే విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మంచు ఐస్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఎట్లాంటి మిక్స్ చేస్తున్నాం? ఓన్లీ మేము న్యాచురల్గా చేస్తాం సార్. పౌడర్స్ ఇట్లా ఏం పడవు. ఓన్లీ న్యాచురల్గా చేసేస్తాం అంతే. ఐస్, వాటర్, చక్కెర, ఫ్రూట్స్ అంతే. అంతకుమించి ఇంకేమేం పడవు. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ప్రజలు సేద తీరేందుకు జ్యూస్ సెంటర్ల వైపు వస్తున్నారు. జ్యూస్ సెంటర్లలో జ్యూస్ తాగుతూ కొంత శరీరానికి సేద తీర్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కొబ్బరి బొండాలు, మరొక వైపు జ్యూస్లు తాగుతూ మరి ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూస్ చూసుకొచ్చి కొబ్బరి బొండా నిర్వాహకుడు కూడా ఉన్నారు. అలా చెప్పండి, ఒక్కొక్క కొబ్బరి బొండా ఎంత అమ్ముతున్నారు, ఎట్లా ఉంది రేటు, ప్రజల నుంచి ఎట్లా ఉంది? 40 ఉంది, 50 ఉంది అన్న. ఒక్కొక్కటి చిన్న సైజు 40, పెద్ద సైజు 50. ఫుల్ గిరాకీ ఉంది. సమ్మర్ ఎట్లా ఉంది ఇక్కడ? రాను ఇంకా ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. గిరాకులు పెరుగుతుంటాయి. ఆల్రెడీ డైలీ 400-500 కొడతాం. ఇంకా పెరిగితే 1000 దాకా వస్తుంది.
మన రాష్ట్రంలో సరిపడే కొబ్బరి బొండాలు అందుబాటులోకి ఉన్నాయా లేకపోతే వేరే రాష్ట్రం ఎంతైనా షార్టేజ్ అవుతుంది. సమ్మర్ ఏప్రిల్ మేలో షార్టేజ్ కంపల్సరీ షార్టేజ్ అవుతుంది. ఇబ్బంది అవుతాయి, రేట్లు పెరుగుతాయి. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ప్రజలు ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు తాగుతున్నారు కాబట్టి కొబ్బరి బొండాల డిమాండ్ రాను రాను వచ్చేటువంటి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో సరిపడా కొబ్బరి బొండాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇంకా రోజు రోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి కొబ్బరి బొండాల్లో కొంత కొరత ఏర్పడేటువంటి అవకాశం చూసుకోవచ్చు. ఎటు చూసినా కూడా నగరవాసులంతా కూడా సేద తీరేందుకు జ్యూస్ను తాగుతున్నారు. జ్యూస్తో వారు ఉపశమనం పొందుతున్నారు. ఒకవైపు కొబ్బరి బొండాలు, మరొక వైపు చెరుకు జ్యూస్ కూడా మనకు కనిపిస్తుంది. చెరుకు జ్యూస్ను కూడా నగర ప్రజలు విరివిగా తీసుకుంటున్నారు. దీంతో నిర్వాహకులంతా కూడా మేలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వాటర్ ఐస్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో మెరుగైనటువంటి వాటర్ను ఐస్ను ఉపయోగించాలని కూడా నగరవాసులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.